హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మీకు సింగిల్ ఆనియన్ అలాగే 3 ఎగ్స్ కలిపి టేస్టీ ఆమ్లెట్ అయితే చూపిస్తాను అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం అయితే వేసుకొని, నా దగ్గర అయితే ఈ ఆనియన్ కట్టర్ అయితే ఉందన్నమాట. లేదంటే మీరు ఉట్టి ఉల్లిపాయలు మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, సాల్ట్, జీలకర్ర మిగతావన్నీ కలిపి మిక్స్ అయితే పట్టించుకోండి. నేనైతే ఈ బీటర్లో వేసి చేస్తాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. దీంట్లో అయితే నాకైతే ఇది తెచ్చిన కానీ చాలా బాగా యూస్ అవుతుంది. మీకు కావాలంటే మీషోలో ఉండిద్ది, ఒకసారి అయితే చూసుకోండి. ఒకసారి అయితే గుడ్లు వేసిన తర్వాత మనం ఇలాగ గట్టిగా లాగేస్తే చూడండి, మనకైతే ఉల్లిపాయలు ఎగ్స్ అన్నీ బాగా కలిసిపోయినాయి అనమాట. ఎక్కడ ఏది కూడా వంటలు అయితే కట్టదనమాట. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెడితే బాగా ఒక పక్కన అయితే కాలుతుంది. మళ్ళీ మూత తీసుకొని ఇంకో పక్కకు అయితే తిప్పేసుకోవాలండి. ఇది మాత్రం నేను 3 ఎగ్స్తో చేశాను కదా, కొంచెం బాండి ఇరుగ్గా ఉండడం వల్ల నాకైతే ముక్కలు అయిపోయిందనమాట. మీరైతే కొంచెం పెద్ద బాండి పెట్టుకోండి, చాలా బాగా కాలిందనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లో కానీ లేదంటే బ్రెడ్లో కానీ చపాతీ రోల్స్లో కానీ చాలా బాగుంటుంది అనమాట. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.